హనంకొండలోని హరిత కాకతీయ హోటల్లో సువిద్య జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ జితేందర్ రెడ్డి ఆధ్వర్యం వహించారు. వరంగల్ నీట్కు చెందిన ప్రొఫెసర్ సైదులు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలతో సందడి చేశారు. ఫ్రెషర్స్ డే వేడుకలు విద్యార్థుల్లో ఆనందోత్సాహాలను నింపాయి. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా ముగిసింది. ఈరోజు సువిద్య జూనియర్ కాలేజీ ద్వితీయ సంవత్సరం పిల్లలు, ప్రథమ సంవత్సరం పిల్లలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానం వలన పిల్లల్లో ఒక సోదర భావం పెరిగి ఎలాంటి అలజడి లేకుండా ఉండే కార్యక్రమంగా దీన్ని మనం భావించుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులను చూసినట్టయితే వాళ్ళ తారతమ్యత అనేటువంటి ఒక భావన వలన మానసిక ఆందోళనకు గురి అయ్యేటువంటి అవకాశం కూడా జూనియర్ విద్యార్థులలో ఉంటున్నది. కాబట్టి మరి దాన్ని పోగొట్టాలంటే ఇది క్లాస్ రూమ్లో పోగొట్టడం కొంత సాధ్యం కానటువంటి విషయం. అందరినీ ఒక దుక్కున గ్యాదర్ చేసి ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళ యొక్క పరిచయ కార్యక్రమాన్ని చేసినట్టయితే భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి ఆందోళన గురి కాకుండా ఉండాలనేటువంటి ఆలోచనతోటే సువిద్య యాజమాన్యం ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందుకు పిల్లలు కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఎక్కడైనా కూడా ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టినట్టయితే ఈ యొక్క ర్యాగింగ్ అనేటువంటి ఒక పదము చాలా దూరంగా పారదోలేటువంటి అవకాశం ఉంటున్నది. ర్యాగింగ్ అనేటువంటి వర్డ్ ఇప్పటికీ చాలా వరకు పోయింది. ఇంకా అక్కడెక్కడ ఉన్నా కూడా ద్వితీయ సంవత్సరం ఉన్నటువంటి పిల్లలను ప్రథమ సంవత్సరం ఉన్న పిల్లలతో పరిచయ కార్యక్రమాలు చేస్తేనే పోతాయి తప్ప కానీ వేరే ఏ మార్గం కూడా లేదు దీనికి. అందులో కూడా చట్టాలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఎలాంటి ముఖమాటం లేకుండా ర్యాగింగ్ ఏ విద్యార్థి అయితే గురైనా కూడా ఆ విద్యార్థికి చట్టాలు కూడా న్యాయం చేకూరుస్తున్నాయి. ఏ విద్యార్థి వల్ల ర్యాగింగ్ చేయబడదో ఆ విద్యార్థికి శిక్షలు కూడా వేయబడడం జరుగుతున్నది. ఇంకా అలాంటి వాటిని ఇంకా పటిష్టం చేయాలనేటువంటిది మా కోరిక. నేను శ్రీనివాస్ రెడ్డి, కాలేజీ కరెస్పాండెంట్. విద్యా సంస్థ పిల్లలందరి భవిష్యత్తు కోసం చాలా మంచి కృషితో చక్కటి ఉపాధ్యాయుల్ని, చక్కటి వాతావరణం కలిగిస్తూ భవిష్యత్తు మీద భరోసాని ఇప్పిస్తూ కావాల్సిన ఇన్పుట్స్, పిల్లలకు కావాల్సిన ఇన్పుట్స్ అన్నింటినీ సమకూర్చడంలో చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారని నా నమ్మకం. కరెస్పాండెంట్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రిన్సిపాల్ గారు, డైరెక్టర్సు వీళ్ళ యొక్క ప్రయత్నం చూస్తూ ఉంటే రాబోయే తరం పిల్లలందరూ అభివృద్ధిలోకి వచ్చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు సంతోషపడటం పాటు నెక్స్ట్ తరానికి సంస్కారం, విద్య, అభివృద్ధి ఈ మూడింటిని గట్టి ప్రయత్నంతో పైకొస్తారని ఆశపడుతూ వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఏమాత్రం వెనకాడనని వారికి ఏమంటారు భరోసా ఇస్తూ తల్లిదండ్రులు ఇంకా గట్టి నమ్మకంతో మున్ముందు ఈ సువిద్యలో ఎక్కువ భాగం వాళ్ళ పిల్లల్ని చేర్చి వారి భవిష్యత్తుతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని ఆశపడుతున్నాను. ఈ చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మా మిత్రులందరికీ కృతజ్ఞతాభావంతో ముందుకు ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.